వాటిని బైబిల్ చెప్పదు. బైబిల్ చెప్పిందంటే ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే, ఉన్నాయి అంతే. ఎందుకంటే జీవము గల దేవుడు అబద్ధం ఆడాడు. అయితే ఇక్కడ రోగములు, దయ్యములు, మంత్ర ప్రయోగములు అన్నీ తరిమి కొట్టబడి దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించింది అని మనం చదువుకున్నాం. బాగా వినండి. దేవుడు ఎవరి చేత ఈ కార్యాలు చేయించాడట? పౌలు చేత. దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను అన్నాడు. ఆ అద్భుతాల్లో ఐతుకు అనేవాడు చచ్చిపోయిన వాడిని తిరిగి బ్రతికించటం ఒకటి ఉంది. అసలు ఆయన చెప్పి బ్రతికించటం కాదు, ఈ కర్చీఫ్ పైన చేత్తో పట్టుకొని ఇస్తే అది తీసుకెళ్ళి రోగులకు తగిలిస్తే చాలు, స్వస్థత వచ్చేసి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, దేవుడు పౌలు చేత చేయించాడు అనుంది. అంటే చేసింది ఎవరు? పౌలు. చేయించింది ఎవరు? కర్త దేవుడు, వాడబడిన పాత్ర పౌలు. బాగా వినాలి. అంటే దేవుడు తన భక్తుల చేత సమాజానికి మేలుకరంగా, ప్రజలకు ఆశీర్వాదకరంగా, ప్రజలున్న బంధకాల్లోంచి వాళ్లకు విడుదల కలిగే విధంగా ప్రజలకు మేలు చేయాలని ఆశపడతాడు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అదే మాట మరొక సందర్భంలో పౌలు బర్నబాలు చెబుతారు. మేలు చేయుచుండుట చేత తన్ను గూర్చిన సాక్ష్యము మీకు లేకుండా చేయలేదు. ఇది లుస్త్రలో బలహీన పాదములు గలవానిని స్వస్థపరిచినప్పుడు వాళ్ళందరూ వచ్చి పౌలు బర్నబాలు హెర్మే ద్యుపతి అని వాళ్లకు ఎడ్లను బలివ్వటానికి వీళ్ళు దేవుళ్ళు అని చెప్పి వాళ్ళని ఘనపరచడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ ఈ మాట పౌలు మాట్లాడతాడు. మేలు చేయుచుండుట చేత ఆయన తన్ను గూర్చిన సాక్ష్యము మనకు లేకుండా చేయలేదు. అంటే టోటల్గా దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు మేలు చేయడానికి ఇష్టపడతాడు. స్తోత్రం చెప్పండి, రెండు చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి. సమాజములో అల్లాడిపోతున్న ప్రజలను ఆదుకోవటానికి, ఆదరించడానికి దేవుడు ఎప్పుడూ ఇష్టపడతాడు. ఎందుకంటే సమాజంలో ఉన్న ప్రజలు మనకేమవుతారో మనకు తెలియదు, కానీ దేవునికి మాత్రం వాళ్ళు పిల్లలని దేవునికి తెలుసు. సాతాను చేత బంధింపబడి, అపవాది కట్ల చేత బంధించబడి అల్లల్లాడిపోతున్నటువంటి తన పిల్లల వేదన దేవుడు ఎరుగును, తన బిడ్డల బాధ దేవుడు ఎరుగును. నిజమునకు దేవుడెవరో వారికి తెలియదు, సత్యమేదో వారికి తెలియదు, ఆ బంధకాల్లోంచి బయటపడే దారేమో తెలియదు. కొంతమంది పాపములలో, కొంతమంది శాపములలో, కొంతమంది దురాత్మ పీడనలో, కొంతమంది వ్యాధి బాధల్లో, కొంతమంది కుటుంబాన్ని కట్టుకునే విధానం తెలియక కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నమై, కొంతమంది ఆర్థికపరమైన లోట్లతో, అప్పుల బాధలతో, కొంతమంది ఇలా అనేక రకాల సమస్యలతో ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలు తీసుకుంటున్నారు, ఏ నిరీక్షణ లేక. ఇది సమాజం అంతా ఉన్న పరిస్థితి. ఇదంతా మనకు తెలియని సంగతి కాదు. సమాజంలో నువ్వు ఉంటున్నావు, నేను ఉంటున్నా. 100 కుటుంబాలు ఒక దగ్గర ఉంటే ఆ 100 కుటుంబాల్లో 100 స్టోరీలు నడుస్తున్నాయి, 100 బాధలు ఉన్నాయి. కానీ అందులో ఒక కుటుంబంగా నువ్వు ఉంటే నీకున్న నిరీక్షణ వాళ్లకు లేదు, నీకు దక్కిన కృప వాళ్లకు దక్కలేదు. ఎందుకంటే అదే బాధలు నీకున్నా సరే నీకు మనశ్శాంతి ఉంది, నీకు ధైర్యం ఉంది. ఎందుకంటే నీకు తోడై ఉన్నవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఎవరో నీకు తెలుసు. ఆయన బలము, ఆయన జ్ఞానము, ఆయన శక్తి, ఆయన వివేకము, ఆయన నీకు తోడై ఉండి నిన్ను నడిపించే విధానం అంతా నీకు తెలుసు. కాబట్టి ఎన్ని బాధలైనా, వేదనలైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా నీకు మనశ్శాంతి ఉంది. ఎందుకంటే ఆయన్ని బట్టి. కానీ వాళ్ళకి ఆయన తెలీదు. అందుకే వాళ్ళు చాలా క్షోభలో ఉన్నారు. ఇప్పుడు ఆదరించే వాళ్ళని కలిగి ఉన్న వాళ్ళకంటే కూడా ఆదరణ లేక అల్లాడుతున్న వాళ్ళు ఎక్కువ బాధను అనుభవిస్తారు. అలా ప్రజలు సమాజంలో అల్లలాడిపోతున్నారు. అలాంటి ప్రజల్ని ఆ బంధకాల్లోంచి బయటికి తెచ్చి వాళ్ళని కూడా నెమ్మదిగల స్థితిలోనికి తీసుకొని రావడానికి తండ్రి ఎప్పుడూ ఆశపడతాడు. అయితే అలా వాళ్ళని బయటికి తీసుకొని రావడానికి, వాళ్ళని ఆదరించడానికి, ఆదుకోవడానికి, వాళ్ళకు మేలు చేయడానికి, వాళ్ళు ఉన్న కట్లలోంచి వారిని విడిపించడానికి దేవుడు ఏం చేస్తాడంటే భూమి మీద నాకు సహాయకులు ఎవరు, సహకారులు ఎవరని వెతుక్కుంటాడు.
ఒక సమాజాన్ని దర్శించాలి, ఒక గ్రామాన్ని దర్శించాలి, ఒక ప్రాంతాన్ని దర్శించాలి, ఒక పట్టణాన్ని దర్శించాలని దేవుడు కోరుకున్నప్పుడు దేవుడు వెతికేది ఏంటో తెలుసా? ఆ పట్టణాన్ని దేవుడు ప్రభావితం చేయునట్లు సరిపోయిన ఒక మనిషిని వెతుక్కుంటాడు, ఒక్కడనే వెతుక్కుంటాడు ఫస్ట్. ఆ ఒకని చేత ఒక గుంపును రెడీ చేసి ఆ ఒకడు ఈ గుంపు కలిసి ఆ సమాజాన్ని ప్రభావితం చేయడానికి దేవుడు కార్యం చేస్తాడు. బాగా వినండి, ముందు నుంచి చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఈరోజు చెప్పిన విషయాలు వినటమే కాదు, వెళ్ళేటప్పుడు డిస్కషన్ చేసుకుంటూ వెళ్ళాలి, మాట్లాడుకుంటూ వెళ్ళాలి. ఆ విషయాలు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా, ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఈ అంశం వచ్చింది, ఈ విషయాలు దేవుడు నాతో మాట్లాడాడని ఇతరులతో పంచుకోండి. ఎందుకు ఇతరులతో పంచుకోమంటున్నానంటే, పంచుకున్నప్పుడు ఆ అంశం మళ్ళీ నీ హృదయంలో భద్రమైంది. నువ్వు సున్నం కొట్టిండాయా బెల్లం కొట్టిండాయో అంటారు. వాక్యమంతా వినిపోయి బెల్లం కొట్టిండాయలాగా ఎవరితో మాట్లాడకుండా ఎవరికి చెప్పకుండా అలాగే ఉండిపోయావు అనుకో, విన్న అంశం పోయిద్ది. అందుకే మాట్లాడాలి, ఆ టాపిక్లో ఉన్న విషయాలేందో విశేషాలేందో మాట్లాడాలి, సంభాషించాలి. అది చాలా ప్రయోజనం. అప్పుడు విన్న మ్యాటర్లోని మెయిన్ పాయింట్స్ అన్నీ నీ హృదయంలోకి ఎక్కుతాయి. స్తోత్రం చెప్పండి బిడ్డలారా. ఒక సమాజాన్ని, ఒక గ్రామాన్ని, ఒక పట్టణాన్ని, ఒక పల్లెను, ఒక ప్రాంతాన్ని, ఒక వీధిని, ఒక వాడను దేవుడు కదిలించాలనుకున్నప్పుడు, అక్కడ ఉన్న ప్రజల్ని విడిపించాలనుకున్నప్పుడు మొదట సమాజాన్ని చూస్తాడు. ఆ సమాజం కొరకు ఒక వ్యక్తిని వెతుక్కుంటాడు. ఆ వ్యక్తి దొరికినప్పుడు ఆ వ్యక్తి ద్వారా కొందరిని ప్రభావితం చేసి అతన్ని వారిని కలిపి లేదా ఆమెను వారిని కలిపి ఆ సమాజాన్ని ప్రభావితం చేస్తాడు. ఇది దేవుని పద్ధతి. దేవుడు యావత్ మానవ జాతిని భూమి మీద పుట్టించడానికి ఒక్కడే ఒక మనిషిని నిర్మించాడు. మొదట ఇద్దరిని చేయలా, విడివిడిగా. మొదట ఒకడిని చేసి ఆ ఒకనిలో నుండే మళ్ళా స్త్రీని చేసి ఆ స్త్రీ పురుషులు ఇద్దరి ద్వారా ఈ భూమి మీద జనాలంతా ఉత్పత్తి అయ్యేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రతి కార్యాలు కూడా ఆశ్చర్య కార్యాలు. ఆయన ఆలోచన శక్తి గొప్పది. హవ్వని ఆదాముని విడివిడిగా చేయొచ్చు కదా. ఆదాములో నుండి హవ్వను ఎందుకు చేశాడంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో రెండు. మొదట ఒకడినే చేసి ఆ ఒకరి నుండి అందరూ వచ్చేటట్టు చేయాలి. ఎందుకంటే ఒకరి నుండి పాపం వచ్చిద్దని తెలుసు దేవుడికి. అందుకే భూమి మీద ఉన్న మానవ జాతి మొత్తం కూడా ఒకరి నుండి వచ్చేటట్టు చేశారు ప్రభు. ఎందుకంటే వీడు పాపం చేస్తాడు, ఆ పాపం అందరికీ ఆపాదించబడింది. అప్పుడు ఒకని ద్వారా పాపము వ్యాపించేటట్టుగా అనుమతించబడితే ఒకని రక్తముతో అందరికీ ప్రాయశ్చిత్తం సరిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఒకని ద్వారా పాపం వ్యాపించిద్ది, అలాగే ఒకని నుండి వచ్చే రక్షణ అందరికీ ప్రాప్తించిద్ది. కాబట్టి అసలు మానవుడు ఏం చేస్తాడో ఎరిగి వాని రక్షణ ప్రణాళికను ముందే నిర్ణయించి ఒకని నుండే ప్రతి జాతి మనుషుడు వచ్చేటట్టు చేశాడు ఆయన. ఇది మొదటి కారణం. ఏమైనా అర్థమైందా మీకు? ఏం అర్థమైందంటారా? అర్థమైద్దిలే. రెండో కారణం ఏంటంటే, ఒకని నుండే పుట్టడానికి కారణం ఏంటంటే, ఆడ మనిషితో అవసరం లేకుండా ఓన్లీ మగవాని నుండే జనాభా ఉత్పత్తిని దేవుడు చెయ్యగలడు. ఇన్ని సిస్టమ్ ఏర్పాటు చేసిన దేవుడు ఇదే జంటుకి స్త్రీకి ఉండే సిస్టమ్ కూడా ఏర్పాటు చేసేసాడంటే అయిపోతుంది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? కాలేదా? అయిపోతుందిగా. అసలు ఆడ మనిషితో పనే లేకుండా ఓన్లీ పురుషుడి నుంచే యావత్ మానవ జాతి మొత్తాన్ని రప్పించే దమ్ము దేవుడికి ఉంది. మరి స్త్రీ అవసరత ఎందుకు వచ్చింది? మళ్ళీ ఈమెను ఒక ఆమెను సపరేట్గా చేయటం ఇదంతా ఎందుకు అంటే, పురుషుని నుండే అంతా వచ్చేటట్టు చేసి స్త్రీ అనే పాత్రే లేకుండా చేస్తే దేవునిలో ఉన్న ఒక తత్వమే ఆయన సృష్టికి అర్థమవుతుంది. అంటే తండ్రి తత్వమే సృష్టికి అర్థమవుతుంది తప్ప దేవునిలో ఉన్న తల్లి తత్వం అర్థం కాదు.
మరి దేవునిలో తండ్రి తత్వం ఉంది, తల్లి తత్వం ఉంది. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని నిర్మించెను, మగవానిగాను ఆడుదానిగాను వారిని నిర్మించెను, తన స్వరూపమందు తన పోలిక చొప్పున అని చెప్పి పురుషునిగాను స్త్రీనిగాను నిర్మించాడంటే 2 తత్వములు తన దగ్గర ఉన్నాయి. తల్లిగా వ్యవహరించగలడు, తండ్రిగా వ్యవహరించగలడు. ఒక నాణ్యమునకు ఒక పక్కనేమో తండ్రి, మరో పక్క తల్లి. ఈ 2 తత్వాలు తర్వాత ప్రపంచమునకు, ఆయన విశ్వానికి, ఆయన సృష్టించేటువంటి కోటాను కోట్ల ప్రపంచాలకు అర్థం కావాలంటే పురుషుడే కాదు, దేవుల్లో ఉన్న 2వ తత్వం, స్త్రీ తత్వం, తల్లి తత్వం, అది కూడా బిడ్డలకు అర్థం కావాలి. అందుకే స్త్రీని నిర్మించాడు. ఎంతమందికి అర్థమైంది? అయితే ఆ స్త్రీని సపరేట్గా చేయకుండా ఆదాము నుండే చేశాడు, ఒకరి నుండే చేశాడు. ఒకరి నుండి పాపం వ్యాపిస్తే ఒకని రక్తము ద్వారా అందరికి రక్షణ వ్యాపించిద్ది. రెండవది, ఇద్దరినిగా విడివిడిగా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే పురుషునిగా స్త్రీగా దేవుల్లో ఉన్న 2 తత్వాలు, తండ్రి తత్వము తల్లి తత్వము మనందరికి అర్థం కావటానికి. ఓన్లీ నానే మనల్ని అన్నాడు అనుకో, అమ్మ సంగతి మనకు తెలియదు. అవునా? నాన్నకంటే కూడా అమ్మ ఎక్కువ దగ్గరగా ఉంటుంది మనకి. మీకు యేసయ్యలో అమ్మ కనపడిందా? తప్పు చేసిన మనల్ని తన్నబోతాడు నాన్న, అడ్డుపడి చాలా దెబ్బలు ఆమె తింటుంది అమ్మ. మన పక్షమున విజ్ఞాపన చేసిద్ది, పోనీలేండి చిన్నోడు, తెలిసి ఏడ్చాడంటావా, తెలిసి తెలియనోడు, నువ్వే కోప్పడితే ఎట్లా, నువ్వు అంత చేతి కొడుతున్నావు, నేనంటే తట్టుకుంటావు, వాడు ఎట్లా తట్టుకుంటాడు పశువుడు అని ఎన్ని డైలాగులు వేసి మొత్తానికి ఆయన కంట్రోల్ చేసి పడేసి. అంటే తప్పు చేసిన కుమారుడు మీదికి తండ్రి ఉగ్రత వస్తుంటే అమ్మ ఆ ఉగ్రతను అడ్డగిస్తుంది. ఆ ఉగ్రతను అవసరమైతే తన మీదికి మళ్ళించుకొని బిడ్డను కాపాడిద్ది. అది గదుగదుగా అచ్చంగా యేసయ్య ఆ పని చేశాడు చూడు. దేవుని న్యాయమైన కోపం మన మీదికి రావడానికి మొదలు పెడితే ఆ న్యాయమైన కోపానికి అదిగా ఆయన అడ్డపడ్డాడు. అడ్డుపడి ఆ శిక్ష అంతా తను మోసి అంటాడు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు తండ్రి. అదే మాట అమ్మ అంటది చూడు. తండ్రి దన్నపోతే అమ్మ ఏమంటది? వాడికి తెలుసు అంటయ్యా, వాడు అమ్మాయి ఎంతది చిన్నది కదా, దానికి తెలియదులేయ్యా, పోనీ అయ్యా. తెలిస్తే చేస్తారా? తెలియకనే అని నాన్న కొట్టే దెబ్బలను అమ్మ అడ్డగించినట్టు అక్కడ వాడే పద్ధం అమ్మ ఏమంటది? దానికి తెలియదు చిన్నది, వాడికి తెలియదు చిన్నోడు, తెలియదు అయ్యా పోనీ అంటే తండ్రి ఆలోచిస్తాడు, నిజమే కదా చిన్నోడు కదా, వాడిని కోప్పడితే ఏమైపోని సరిపోరా, ఇంకోసారి చేసాడు నిన్ను ఊరుకోరా. శిలువ మీద అదే మాట పలికాడు, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరెరుగరు, వీరిని క్షమించయ్యా, పోనీ అయ్యా. వాళ్ళ మీద నీకు ఏ కోపం ఉందో నా మీద వేసేసా, వదిలేసేయక వాళ్ళని. అవేవో నన్ను కొట్టు తండ్రి, అదేదో నన్నే చేయి తండ్రి, నా బిడ్డలను వదిలేసి. అమ్మ అమ్మ అమ్మ, అది యేసయ్య అంటే. యేసయ్యలో అమ్మతత్వం కనపడింది. దేవుల్లో ఉన్న 2 తత్వాలు మనకు అర్థం కావాలి. అందుకే పురుషునిగా స్త్రీగా నిర్మించాడు. అయితే మళ్ళీ ఒకరి నుండే వచ్చేటట్టు చేశాడు. ఆ విధంగా ఒకరి నుండి ప్రతి జాతి మనుషుని, అంటే ఒక్కడనే ఏర్పరచుకుంటాడు ఫస్ట్. అది అర్థం కావడానికి ఈ మ్యాటర్ చెప్పాను. తర్వాత ఆదాము నుండి జనములు వచ్చేటట్టు చేశాడు. ఆ జనముల్లోంచి మరి షేతును ఏర్పరచుకున్నాడు. మరి కయ్యనేమో చెడిపోయాడు, హేబెలేమో బలైపోయాడు. షేతును ఏర్పరచుకొని అందులోంచి మళ్ళీ జనాభా వచ్చేటట్టు చేశాడు. ఏమండి? అక్కడ నుంచి మళ్ళీ హనోకు, హనోకులోంచి నోవహు, నోవహులో నుంచి షేము, షేములో నుంచి అబ్రహాము. జనములను తీస్తూ ఉంటాడు, అందులో మళ్ళీ ఒకరిని డివైడ్ చేస్తాడు. ఆ విధంగా అబ్రహామును డివైడ్ చేసి మళ్ళీ అబ్రహాము నుండి జనములు వచ్చేటట్టు చేసి అందులోంచి మళ్ళీ దావీదును వేరు చేశాడు. మళ్ళీ దావీదుని ఏర్పరచుకున్నాడు. మళ్ళీ దావీదులోంచి జనములు వచ్చేటట్టు చేసి చివరికి అందులోంచి రక్షకుడు వచ్చేటట్టు చేశాడు. ఒక వ్యక్తి, అతని నుండి ఒక గుంపు, ఆ గుంపులోంచి మళ్ళీ ఒక వ్యక్తి, అతని నుండి ఒక గుంపు, ఆ గుంపులో నుంచి మళ్ళీ ఒక వ్యక్తి, అతని నుండి ఒక గుంపు. మీరు బాగా చూడండి,
ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. చివరికి ఏసైని తీశాడో మళ్ళీ ఏసై నుంచి ఒక గుంపు జనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి వరుసగా, ఫస్ట్ ఒకడు, అతని నుండి ఒక గుంపు, ఆ తర్వాత ఆ గుంపులోంచి మళ్ళీ ఒకడు, వాని నుండి. ఓకేనా? రైట్. ఒక సమాజాన్ని దేవుడు దర్శించాలనుకున్నప్పుడు ఒక వ్యక్తిని వెతుక్కుంటాడు. తమ్ముడు జాగ్రత్తగా వినండి, అయ్యగారులు, దైవజనులు, దైవజనురాండ్లు, స్త్రీలు, పురుషులు, విశ్వాసులు, పరిచరణ భేదములు అందరూ వినండి. ఆన్లైన్ ద్వారా వీక్షించే వాళ్ళు కూడా వినండి. పౌలు రన్నింగ్లో ఉన్న టైంలో వాస్తవంగా పౌలు ఫస్ట్ సంఘానికి వ్యతిరేకంగా పనిచేశాడు. చూసేవాళ్ళందరూ కూడా సంఘ వినాశకుడు ఈ సౌలు అనేవాడు, వీడు చావట్లేదు, వీడు పోవట్లేదు, దేవుడు వీడిని ఏం చేయట్లేదు, వీడు క్రైస్తవుల్ని చంపుతున్నాడు, చెరసాల పాలు చేస్తున్నాడు, గర్భవతుల్ని హింసిస్తున్నాడు, పసిబిడ్డల్ని హింసిస్తున్నాడు, వీడు క్రూరుడు, దుర్మార్గుడు అని సౌలుని అన్నారు. నిజమే, సౌలు అవన్నీ చేశాడు. దమస్కు మార్గములో సౌలును దర్శించి పౌలుగా మార్చి అతని మనోనేత్రాలు వెలిగించి అతని గూర్చి ప్రభు అననీయతో ఏమన్నాడో తెలుసా? అననీయ, రాజుల ఎదుట, ఇశ్రాయేలీల ఎదుట, చక్రవర్తుల ఎదుట, ప్రజల ఎదుట నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న పాత్ర అన్నాడు. నేను ఏర్పరచుకున్న సాధనం. మొదట తెలియని స్థితిలో సంఘానికి శత్రువుగా నడిచినా ఇదిగో ఇప్పుడు సంఘమునకు సహాయకుడై సంఘము సరిగ్గా నిలబడటానికి అవసరమైన పునాదులు నేర్పరైన శిల్పకారుని వలె ఇతడే వేస్తాడు. అంతేకాదు నా నామాన్ని ఊరూరా ఊరేగిస్తాడు. నా నామాన్ని భరించుటకు ఎన్ని బాధలు పడాలో అతనికి చూపిస్తా నేను. అతడు నేను ఏర్పరచుకున్న పాత్ర, సాధనమని దేవుడు మాట్లాడాడు. అంటే మనకు తెలియదు, సమాజంలో ప్రభువుకి వ్యతిరేకంగా తిరుగుతున్న వాళ్ళంతా అలాగే కొనసాగుతారు అనుకోవద్దు. ప్రభువుకి ప్రస్తుతం భజన చేస్తున్న వాళ్ళంతా చివరి వరకు అదే విశ్వాసంలో నిలిచి ఉంటారా, ఊడతారా అనేది కూడా మనకు తెలియదు. కొన్నిసార్లు శత్రువులుగా నడుచుకున్న వాళ్ళేమో దేవుని సిలువ మోసే పాత్రలు అయ్యారు, అంటే సిలువ సువార్త ప్రకటించే యోధులు అయ్యారు. నమ్మకంగా భజన చేసినట్టు కనపడ్డోళ్ళేమో పోయి లోకస్తుల్లో కలిసిపోయారు. మనతో ఉన్నవాళ్ళు, మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన మధ్యలో ఉన్నవాళ్ళు ఎవరు భవిష్యత్తులో ఏ విధంగా దేవుడు తయారు చేస్తాడో మనకు తెలియదు. ఈరోజు నీ ఇంట నుండి దేవుణ్ణి ద్వేషిస్తున్న వాడే నీ కొడుకో, నీ కూతురో, నీ భర్తో, నీ భార్యో, నీ తల్లో, నీ పిల్లో, నీ అన్నో, నీ తమ్ముడో. దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఏకదం సేవకుడే అయ్యే ఛాన్స్ ఉంది, సేవకురాలు అయ్యే ఛాన్స్ ఉంది, యేసయ్య సిలువను ఊరూరా ఊరేగించే ఛాన్స్ ఉంది. నీకు తెలియదా సంగతి? ఆయనకు తెలుసు. ఎవరెవరిని ఎప్పుడు పట్టుకుంటాడో, ఏ విధంగా మలుపు తిప్పుతాడో మనకు అర్థం కాదు. అందుకే ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎవరిని ఏ విధంగా పట్టుకుంటాడో తెలియదు. కానీ ఒకటైతే నిజం, దేవుడు ఒకరిని ఏర్పరచుకుంటాడు. అలా ఆ టైంలో పౌలుని ఏర్పరచుకున్నాడు. పాత్ర అంటే జీవం ఉన్నదా, జీవము లేనిదా? మీరు చెప్పాలి ఇప్పుడు. పాత్ర అంటే జీవం ఉన్నదా, జీవము లేనిదా? ఇదిగో ఇది పాత్ర, గాజు పాత్ర. పాత్ర ఎందుకైతే గ్లాసు అంటారా? గ్లాసును కూడా పాత్రనే అని అంటారు. చిన్న పాత్ర, పెద్ద పాత్ర అచ్చ తెలుగులో. గ్లాస్ అంటే ఇంగ్లీష్. చాలా వరకు మనోళ్ళు పల్లెటూరులో కూడా ఇంగ్లీష్ పదాలే ఎక్కువ వాడతారు. అబ్బాయి ఫ్యాన్ అయ్యరా అంటారు. ఏమండి? గాలి పంక. బాయ్ బస్సు వచ్చిందంటారు, బస్సు ఇంగ్లీష్. చతుచక్ర శకటము అచ్చ తెలుగులో చెప్పాలంటే. దేవునికి స్తోత్రం. అట్లాగే చాలా విషయాలు. కాఫీ తీసుకో అంటాడు, మరి టీ తీసుకో అంటారు. టీ అనేది ఇంగ్లీషే. తేనీరు అది తెలుగు. అట్లాగా ఇదేంటి ఇప్పుడు చెప్పండి? గ్లాసా? పాత్ర. ఓకేనా?
రైట్. పాత్ర ఇప్పుడు ఇక్కడ పెట్టా, అక్కడే ఉందా ఇక్కడికి వచ్చిందా? పెద్దగా చెప్పాలి. సరే, ఇప్పుడు ఇక్కడ పెట్టా, సరే ఇక్కడ పెట్టా, సరే ఇక్కడ తీసి ఇక్కడ పెట్టా, ఇక్కడ పెట్టా. ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది. జీవం గలదా జీవం లేదా మీరు చెప్పండి. మరి పౌలునేంది నేను ఏర్పరచుకున్న పాత్ర అంటాడేంది? తిమోతి పత్రికలో యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా ఉండును, తన్ను తాను పరిశుద్ధతలో కాపాడుకుంటే యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా, ఘనత విషయమైన పాత్రగా ఉండును అన్నాడే తిమోతి పత్రికలో. మళ్ళీ అక్కడ కూడా పాత్ర అంటాడేంది? కుమ్మరవాని ఇంటికి పో అని అక్కడ చేసే కుండను చూపించి, ఇదిగో ఇశ్రాయేలు నా చేతులు ఎలా ఉన్నారంటాడేమి? కుండ ఒక నిర్జీవ వస్తువు, పాత్ర ఒక నిర్జీవ వస్తువు. జీవం గల మనుషుల్ని పట్టుకొని నిర్జీవ వస్తువులతో పోలుస్తాడేమి? ఓకే, అంటే అర్థం ఏంటంటే, పౌలు ఒక మాట అన్నాడు, నేనైతే చనిపోతిని అన్నాడు. జీవించుచున్నవాడను ఇకను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడన్నాడు. అయ్యలారా బాగా వినండి, నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా వింటే ఏదన్నా సమాజానికి పనికి వస్తారు. ఇది ఒక నిర్జీవమైన పాత్ర. దీనికంటూ సొంత చిత్తము సొంత ఇష్టం ఏమీ లేదు. నేను ఎక్కడ పెడితే అక్కడ ఉండాలి. నాకు చిరాకు పుట్టి ఇసిరేసాను అనుకో, వేసిన దగ్గరే ఉండాలి. ఇంట్రెస్ట్ వచ్చింది, దగ్గర తీసుకొని బాగుంది అంటే ఉండాలి, అంతే. నేను ఏం చేస్తే అది అట్లా భరించాల్సిందే, నాకు అడ్డు చెప్పడానికి వీలు లేదు. ఇది నా చేతి పాత్ర. ఈ పాత్ర ఏ విధంగా ఒక నిర్జీవ వస్తువుగా, జీవం గల మనిషి తను ఇష్టం వచ్చినట్టుగా తిప్పుతుంటే, ఎడు తిప్పితే అటు తిరుగుతున్న ఈ పాత్ర ఎలాగున్నదో, జీవించుచూ ఉండి కూడా పౌలు ఒక నిర్జీవ పాత్ర వలె దేవుని చేతిలోకి అలా వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా వినండి నాన్న, దేవుని చేతికి అలా వెళ్ళిపోయాడు. పేరుకే ఆయన బ్రతుకి ఉన్న ఒక మనుషుడు, కానీ ఆయన చెప్పేశాడు 2 చోట్ల. రోమాపత్రికలు అంటాడు, నేనైతే చనిపోతిని అని. ఏమండి, ఫిలిప్పీలో అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని. జీవించువాడని ఇకను నేను గాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. మరి నువ్వేమైపోయావు అంటే, రోమాలో చెప్పాడు, నేనైతే చనిపోతిని. అంటే పౌలు ఏదో బతికున్నట్టుగా ఒక స్వతంత్ర వ్యక్తిగా సమాజంలో కనబడుతున్నాడు, కానీ పూర్తిగా దేవుని వశమైపోయాడు. తన సొంత ఇష్టాన్ని, సొంత చిత్తాన్ని, తనకి ఏవేవి లాభకరములో వాటన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకొని వాటిని విసర్జించి యేసయ్య చేతుల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయాడు? అది. ఇప్పుడు నేను దీన్ని నా చేతుల్లో తీసుకొని దీని చేత కొన్ని పనులు చేయగలుగుతాను. అట్లా కాకుండా ఇది దాని చిత్తం, సొంత చిత్తం కలిగి ఉండి దాని చేత నేను నా చిత్త ప్రకారం పని చేయించగలనా? చేయించలేను. అది నా వశానికి తను అప్పగించుకుంటే, తన స్వచిత్తమును వదిలేసుకుంటే, అప్పుడు దీన్ని నేను గ్లాసు నీళ్లు తాగటానికి వాడుకుంటాను, దీన్ని బోర్లేసి ఏదన్నా డిజైన్ ఏర్పాటు చేసుకోవడానికి వాడుకుంటాను, దీనికి చక్కని కలర్స్ వేసి నక్షి పని చేసి దాని మీద లోపల మట్టి పోసి ఒక మొక్క వేసి దాన్ని ఆ విధంగా ఒక పూల కుండీగా వాడుకుంటాను. అయ్యా, అయితే నేను ఎలా వాడుకోవాలన్నది నా చేతుల్లో ఉండాలి. అప్పుడు దీని చేత నేను రకరకాల పనులు చేస్తాను. దేవునికి మహిమ కలుగును. మీకు అర్థమైంది ఇది? ఓకేనా? కత్తి ఉంది, కత్తి నిర్జీవ వస్తువు. దాన్ని చేతుల్లోకి తీసుకొని దాంతో ప్రాణాలు తీయొచ్చు, ప్రాణాలు పోయొచ్చు. ఒక కత్తితో ఎన్ని చేయొచ్చు మన చేతిలో ఉంటే?
ఏమంటే విస్తరాకులు కట్ చేయొచ్చు కత్తితో, కూరగాయలు తరగవచ్చు కత్తితో, ఉల్లిపాయలు కోయొచ్చు కత్తితో, ఆప్లీస్కాయ కోయొచ్చు కత్తితో, సర్జరీ చేసి పేషెంట్ని బ్రతికించవచ్చు, ఒక రోగిని బాగు చేయొచ్చు కత్తితో. కత్తితో ఎన్నో చేయొచ్చు. చిరాకు పుడితే ప్రాణం పోయొచ్చు, ప్రాణం అయితే నువ్వేం చేసినా కత్తి ఏం మాట్లాడదు. అన్న ఏందన్న ఉల్లిపాయలు కోస్తున్నావు, చండాలంగా అల్లాడిపోతున్నాను ఆపన్న అనదు కత్తి. మన చేతిలో ఉంటుంది, చెప్పినట్టు వింటుంది. చేతిలో కలం కూడా అంతే. ఓపెన్ చేసి రాసేటప్పుడు రాసిద్ది, మనం రాయాలనుకున్నప్పుడు రాసిద్ది, రాయొద్దు అనుకుంటే జేబులో కూర్చుంటుంది సైలెంట్గా, ఏం మాట్లాడదు. ఏంది అనేది వాడట్లేదు, ఏంది అనదు. ఇక్కడ వాక్యం గుర్తుపెట్టుకుంటే దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. ఒక మేస్త్రి చేతిలో తాపి ఉంటే ఆ తాపితో ఎన్ని బొమ్మలో చేయొచ్చు, ఎన్ని విగ్రహాలో చేయొచ్చు, ఎన్ని ముఖాలో చేయొచ్చు, ఎన్ని బిల్డింగులో కట్టవచ్చు. ఒక తాపి స్టార్టింగ్ నుంచి ముగింపు దాకా తాపియే వాడబడిద్ది. ఎంతమందికి తెలుసు? అది ఉంటే చాలు, అతడు మేస్త్రి అయి ఉంటే చాలు, శిల్పకారుడు అయి ఉంటే చాలు. ఒక సుత్తె ఉలి, ఒక చేత ఉలి, ఒక చేత సుత్తె ఉంటే చాలు, ఎన్ని అద్భుతమైనటువంటి బొమ్మలైనా చెక్కొచ్చు. అట్లాగా అబ్బాయి వినండి, చాలా వరకు మనం దేవుని చేతుల్లో వాడబడకపోవడానికి కారణం ఏంటంటే సుత్తెలాగా మనల్ని చేతిలో తీసుకుంటాడు, కానీ ఇది మాట వినని సుత్తె. నా భాషలో చెప్పాలంటే సుత్తే అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం సుత్తే? అది సుత్తే. ఇది అప్పుడప్పుడే వింటది, కానీ దాని ఇష్టం వచ్చినప్పుడు వింటది, కానీ రెగ్యులర్గా వినదు. మాట వినని సుత్తితో ఏం చెక్కుతాడు ఆయన? ఇదేదో సుత్తెలాగా ఉందని పడేస్తాడు. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? చాలామంది మనుషులు దేవుని చేత వాడబడకపోవడానికి ఇదొక కారణము. ఒక నిర్జీవమైన వస్తువు ఒక యజమానుడి చేతిలోకి వెళ్ళి ఆయన మనసుకు వచ్చినట్టుగా వాడబడినట్లు భక్తులు తమ్మును తాము దేవుని వశపరుచుకున్నారు, దేవుని చేతుల్లోకి వెళ్ళిపోయారు. ఎంతగా వెళ్ళిపోయారంటే దేవునితో అంటగాగారు. దేవుడే వారికి విశేషం, ఇక దేవుడే వారికి ప్రాముఖ్యం, దేవుడి చిత్తమే వారి సమస్తం. సొంతంగా ఉంటారు, తినే తిండిలో రుచిని కోరరు, పడక సుఖాన్ని కోరరు, వస్త్రపు విలువను ఆశించరు, ప్రజల గుర్తింపును కోరుకోరు. ఇవన్నీ పౌల్లో కనపడతాయి. నేను ఘనతలో ఉండనెరుగుదును, ఘనహీనముగా ఉండనెరుగుదును, సమృద్ధిలో ఉండనెరుగుదును, లేమిలో కూడా ఉండనెరుగుదును. నేనేమై ఉన్నాను? ఆయన కృప వలన అయి ఉన్నాను, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలుగుతున్నాను అన్నాడు. పౌలు ఒక స్వతంత్రుడైన వ్యక్తే కానీ నేను క్రీస్తు యేసునకు దాసుడను, ఆయన చెప్పకుండా నేను ఏమీ చేయలేను, నేను ఆయనకు బానిసను, దాసుడిని అని ఆయనే చెప్పుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ లేఖనాల్లో ఉన్నాయి. గలతీ పత్రిక 1:10 నేను ఇప్పుడు మనుషులను సంతోషపెట్ట కోరుచున్నానా? మనుషులను సంతోషపెట్టు కోరువాడనైతే క్రీస్తు యేసునకు దాసుడను కాకయే పోదునన్నాడు. గలతీ 1:10 గుర్తు రాసుకో. చలితోనూ దిగంబరత్వంతోనూ ఆకలి దప్పులతోనూ నదులలో ఆపదలలోనూ సముద్రములో ఆపదలలోనూ ఓడపగిలి ఆపదలలోనూ యూదుల చేత దెబ్బలు, స్వజనుల చేత దెబ్బలు, అవమానాలు, బెత్తములతో కొట్టబడ్డాను, రాళ్లతో కొట్టబడ్డాను, చెరసాల పాలయ్యాను, ఆకలి దప్పులతో ఉన్నాను. చలితోనూ దిగంబరత్వం అంటే ఎంత దారుణం అంటే ఒంటి మీద సరిగ్గా కప్పుకోవటానికి బట్ట కూడా లేని పరిస్థితిని పౌలు అనుభవించాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు మనిషి తపన పడేవన్నిటిని, వేటిని కూడా ముఖ్యమైనవిగా ఎంచుకోవాలా. చినిగిపోయిన గుడ్డ కట్టుకోవాల్సి వస్తే పక్కకు పోయి ఏడ్చుకుంటారు కొంతమంది. అయ్యా ఏమిటయ్యా చినిగిపోయిన బట్టలా ప్రభు? ఎందుకంటే చినిగిన వస్త్రం కట్టుకుంటే సిగ్గు, అవమానం, సమాజంలో చిన్న చూపు, అది ఇష్టపడరు. కానీ పౌలుకి అది లక్ష్యం లేదు. చినిగిపోయిన బట్ట అయినా పర్వాలేదు,
జనం నన్ను పొగడాల్సిన అవసరం, మెచ్చుకోవాల్సిన అవసరం, లేకపోతే విమర్శించినా నాకేమీ కాదు. నా ప్రభువు నన్ను చూస్తే చాలు. నా యేసయ్య ఇదే నాకు ఇచ్చాడు, అదే కట్టుకుంటా. అది కూడా లేకపోతే అలానే ఉంటా. ఒక పతివ్రత అయిన భార్య అన్ని విషయాలలో భర్తకి ఎలాగ లోబడుతుందో, ఎలా అప్పగించుకుంటుందో, పౌలు తన్ను తాను దేవునికి అలా అప్పగించేసుకున్నాడు. చాలామందికి కోరికే, మోకాళ్ళుని ప్రార్థన కూడా చేస్తారు. అయ్యా, పౌలును వాడుకున్నావుగా ప్రభువా, పౌలు చేత విశేషమైన కార్యాలు చేశావుగా ప్రభువా, పౌలు కర్చీబులు తగిలితే స్వస్థత వచ్చిందిగా ప్రభువా, పౌలు దేహానికి కట్టిన నడికట్లు తగిలితే స్వస్థత వచ్చిందిగా ప్రభువా, పౌలు మాట్లాడితే కార్యం జరిగింది, పౌలు తాగితే స్వస్థత వచ్చింది ప్రభువా. మరి నన్ను ఎందుకు వాడుకోవు నాయనా? నన్ను కూడా వాడుకో ప్రభువా. వాడుకోవాలని ఆయన కూడా చూస్తున్నాడు, కానీ పౌలు అందినంత కంఫర్ట్గా నువ్వు అందట్లా, అది ప్రాబ్లం. పేతురు అందినంత కంఫర్ట్గా, అనుకూలంగా నువ్వు అందట్లా, అది సమస్య. ఒకవేళ ఆ విధంగా నువ్వు కూడా అందగలిగితే ఖచ్చితంగా నిన్ను కూడా వాడుకోవడానికి నా ప్రభు ఆసక్తి కలిగి ఉన్నాడు. అచ్చంగా సేవకు వచ్చిన వాళ్ళు కూడా అందట్లా ఈరోజు, అది పరిస్థితి. నేను చెబుతున్నాను, నువ్వు విశ్వాసివా, పరిచారకుడివా, సేవకుడివా, సేవకురాలివా, నువ్వెవరివైనా కావచ్చు, కానీ నువ్వు దేవునికి పౌల్లాగా అందుబాటులోకి రాగలిగితే నీ చేత కూడా నీ సమాజానికి మేలుకరమైన కార్యములు ఎన్నో నా దేవుడు చేయించగలడు. ఒక మాటలో చెప్పాలంటే అలా చేయాలని ఎదురు చూస్తున్నాడు. చాలామంది అందరం యేసు గొర్రెలం అని పాటలు పాడుతున్నారు, కానీ ఆయన స్వరం వినే గొర్రెలు సరిగా లేవు. ఆయన కుడికి బొమ్మంటే ఎడమకు పోయే గొర్రెలు చాలా ఉన్నాయి. మళ్ళీ చెప్పుకునేది నేను యేసు గొర్రెను అని. నువ్వు గొర్రెవు కాదు, బర్రెలా కూడా లేవు. దేవునికి స్తోత్రం అని అనాల్సి వచ్చింది. అంటే బాగుంటుందని అనలే, అర్థమైందా? నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడు, అవి నన్ను వెంబడించును అన్నాడు. పేతురుకు చెప్పింది అదే. ప్రభువా, నువ్వు చేసేవాడిని నేను చేయాలి. ఎట్లా ప్రభు అంటే నన్ను వెంబడించున్నాయన్న అంటే ఏంటి? నాలాగా నడు, నాతో నడు. పౌలు కూడా అంతే, ప్రభువుతో నడిచాడు. స్వతంత్ర వ్యక్తులై ఉన్న సొంత గౌరవాన్ని, సొంత ఇష్టాన్ని, సొంత చిత్తాన్ని, సొంత ఆనందాన్ని, సొంత ఘనతని, సొంత మహిమని, సొంత గుర్తింపుని సమాధి చేశారు.